ఆడదాన్ని మనం అర్థం చేసుకోలేనన్నావు కదూ. అటు చూడు. రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది. స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే. గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని నేను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాను. వాళ్ళ నంబర్లను దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం అయింది, లోపలికి వెళ్ళి బాయ్. బైక్ కేజ్ ఎవరా? వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. గ్రౌండ్కి పదండి, బయలుదేరండి. స్వప్న, రా కూర్చో. నీకే వెళ్ళలేను. నా వల్ల కావట్లేదు. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నీతోనే ఉండాలనుంది. నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను. నువ్వు ఎక్కడికి తోడు ఉంటే నాకు ఇంకెవరి భయం లేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి. నాన్నేడి ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం వెంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక
నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం ఫోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో. నాలే ఇన్నుంటే అసలు డబ్బు ఎంత ఉంటుంది? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. ఒక్క కోటి ఉంటే చాలు, ఒక్క కోటి ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక్క కోటి ఉంటే చాలు. బాబాయ్, నూరు వచ్చింది. బేగం, ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే ఏం లేదన్నావు కదే. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాహ్ కి దువా. అక్క ఖ్యాల్ రఖనా.
అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చి. స్టూడెంట్స్, మొత్తానికి 60 ఎల్లర్లు 30 కొట్లాటలతో మీ చదువులు పూర్తి చేశారు. సైలెన్స్ సైలెన్స్. రాజస్థాన్ టూర్ పెట్టాను. ఇంకా మీ కోతి వేషాలు ఏమైనా మిగిలింటే అక్కడ చేసుకోండి. టూర్కి రావాలనుకుంటున్న వాళ్ళు మీ పేర్లు మేడంకి ఇవ్వండి. శ్రీవల్లి. శ్రీనివాస్. శ్రీనివాస్. బాబా సైగల్ సైగల బాబా. బాబా సైగల్ సైగల్ బాబా. ఇదేమిటి? సర్లే సర్లే. దీప, మధు, డాలీ, స్వప్న. ఇదేంటి అమ్మాయిలు ఇస్తున్నారు పేర్లు, అబ్బాయిలు ఎవరా? ఈ క్లాస్ లో 10 జీలు 12 ఏజీలు 8 కేజీలు 1 కే ఉన్నాయి. అంటే 10 గాడిదలు 12 అడ్డగాడిదలు 8 కంచెల గాడిదలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేలే. మరి కే అంటే? కోతి. మన ప్రిన్సిపల్ గారా? కాదు, నువ్వే. ఏంటి మీ మమ్మీ ఇక్కడికి వచ్చారు? నిన్ను నువ్వే కోతి. నీకు కూడా మంచి పెళ్ళం వస్తుంది. ఇలా కాదు. చూడరా ఏం జరిగినట్టు అక్కడ ఎలా కూర్చుందో. దాని మీద ఎవడు చేసాడు, వాడి పేరు చెప్పట్లేదురా. ఆ విషయం నీకెలా తెలిసింది? మోగొడితో బొమ్మ గీయించా. అయితే వాడిని అడుగుదాం పదా. వాడిని అడిగేదేంటి? నాకు లక్ష్మి చెప్పాలి. రై వెళ్ళి పిలుచుకున్నారా? వస్తుందంటవా? రాకపోతే వాచిందా? లేదు, పోయి తీసేసా. లేకపోయినా పోద్ది పో. వాడిని రమ్మన్నాడు. నేను రాను. అలానే తలుపుతా ఉండు. నేను చెప్పేది విను. వాడిని నీతో చెప్పించే వరకు నిద్ర పెట్టట్లేడు. నువ్వు చెప్పే వరకు నాకు పసిపోతుంది. రాముకి మా నాన్నంటే చాలా భయం. నేను ఇవాళ రాత్రి ఆయన గదిలోనే పడుకుంటా. అప్పుడేం చేస్తాడు? ఇలా 2 రోజులు మెయింటైన్ చేయి. నేను చేస్తాను. చెయ్యు పో. ఇప్పుడు నేను నీకు దండం పెడతాను అనుకోటు ప్లీజ్. అబ్బా థ్యాంక్ యూ. మహామణిద్ర బాబు, నేను రానంటుంది. నిజంగా ఏదైనా జరిగితే నీకు చెప్పేది కదా. నీకు చెప్పలేదంటే అక్కడ ఏం జరగలే. వదిలే సినిమా వాళ్ళప్ప దా. రేయ్ ఏం జరిగిందో నాకు ఇవాళ తెలియాల్సిందే. లక్ష్మి, ఏ లక్ష్మి, లే. లక్ష్మి నువ్వు నిద్రపోట్లేదని నాకు తెలుసు. లే. నాన్నా, నాన్నా, అక్కడెవరో ఉన్నట్టుంది. అక్కడ మన ఇంటికి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుందమ్మా? పడుకో. అది కాదు. పడుకో.
చేసింది ఎవరు? నేను చెప్పను. ఎందుకు చెప్పు? చెప్పనంతే. ఎందుకు చెప్పవే? నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. కొట్టారంటే చెప్పు. నీ మీ చేసింది ఎవడే? నేను చెప్పను. ఎందుకు చెప్పవే? పోరా, నేను చెప్పనంతే. అంటే నాకంటే వాడే ఎక్కువ నీకు? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం చెప్పను. ఏంటి అనుకునేది? నాకు తిక్కలిగిందా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తారా? చెప్పేస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీ మీద ఎవరైనా చెయ్యేస్తే నేను ఎలా తట్టుకోను? నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి వాడిని ఏమైనా చేసి నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. అంటే చెప్పా? చెప్పను. చెప్పలేదనుకో జీవితంలో నీతో మాట్లాడను. మాట్లాడి నాకు దూరం అవడం కంటే మాట్లాడకుండా నా చుట్టూ తిరగడం నయం. పోవే. పోరా. లక్ష్మి, 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 లే, ఒకసారి చూడు. లేవే. పాపం రాత్రంతా వాడు అక్కడే ఉన్నాడు. ఏమన్నా గొడవ పడ్డారా? లేదే. మీ ఇద్దరి సంగతి నాకు తెలీదా? వెళ్ళి మాట్లాడు. గంట కొట్టినాక ఓరినాయ